గుండె నిండిపోయింది. అసలు గుండె అలా పులకరించిపోయింది. అసలు కామెడీ ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది. సూపర్ సినిమా అన్న, సూపర్. మాకు 30 ఏళ్ళు, ఆయన 70 ఏళ్ళు, కానీ ఎవరు బాగున్నారంటే ఆయన చూస్తే ఆ స్ట్రక్చర్ అసలు చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ, సూపర్ ఉంది. సంక్రాంతి మొగుడు చిరంజీవి పోయిన సంవత్సరం బాధపడ్డాం గేమ్ చెప్తా, కానీ సంక్రాంతికి మొగుడు మొగుడు గ్యారంటీ గుడ్డల మీద 100 అసలు కామెడీ ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పలేము. అసలు ఎక్సలెంట్ మూవీ మాత్రం చాలా బాగుందండి. అంతకు మించి సూపర్ సినిమా అన్న, సూపర్. విత్ ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చాం. మా పిన్ని, మా అమ్మ, మా ఆవిడ, మా వదిన అందరం కలిసి వచ్చాం. సూపర్ సినిమా. అనిల్ రావుడు చింపేశాడు. అసలు వెంకటేశ్వర తీసుకొచ్చాడు చూడన్న, హైలైట్ అది. ఎరగా తీసేశాడు. మాకు 30 ఏళ్ళు, ఆయన 70 ఏళ్ళు, కానీ ఎవరు బాగున్నారంటే ఆయన చూస్తే ఆ స్ట్రక్చర్ అసలు అంత సూపర్ ఉన్నారు. సినిమా మటుకు పీక్స్ అసలు. ఫ్యామిలీ అంటే సూపర్ అసలు. ఫ్యామిలీస్ పొల్లుకుంటే వస్తారు, ఇంకా మామూలుగా కాదు. వెంకటేష్ సీన్స్ చాలా బాగున్నాయి. బాసు వెంకటేష్ కలిపిన సీన్స్ ఎక్సలెంట్. ఒక 10 minutes ఎక్సలెంట్ సీక్వెన్స్ ఉంది. దానికోసం వెళ్ళొచ్చాను. సూపర్. పండగ స్టార్ట్ అయింది, రేపటి నుంచి పండగ సూపర్ అన్నా, సూపర్. ఇంటబ్బాయి, ఘరానా మొగుడు, డాడీ 3 సినిమాలు కలిసి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అద్భుతమైన హిట్. చిరంజీవి హైలైట్, చిరంజీవి హైలైట్, చిరంజీవి డాన్స్ హైలైట్, చిరంజీవి యాక్షన్ హైలైట్, కామెడీ అయితే చంపేశాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి నిజమైన పండగ ఇచ్చాడు చిరంజీవి. చాలా బాగుందండి సినిమా. బాస్ ఇస్ బ్యాక్, వింటేజ్ చిరుని చూసినట్టుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఎక్సలెంట్ హిట్ కొట్టారండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చండి సినిమా. మనం మళ్ళీ గ్యాంగ్ లీడర్ చిరుని చూసామండి ఈ సినిమాలో. సూపర్ హిట్ అండి, సంక్రాంతి హిట్. సినిమా సూపర్. మెగాస్టార్ ఇస్ బ్యాక్, వింటేజ్ యాక్టర్. సినిమా ఎక్సలెంట్. వన్ మ్యాన్ షో ఇస్ మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్. ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సూపర్ స్టార్, ఇండియన్ స్టార్. ఎక్సలెంట్ అన్న, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. చిరంజీవి వన్ మ్యాన్ షో అంటే చిరంజీవి స్క్రీన్ ప్రజెంటేషన్, కామెడీ, వన్ అండ్ ఓన్లీ కామెడీ. ఈజ్ ఎ సూపర్ స్టార్, అల్టిమేట్ కామెడీ. వన్ అండ్ ఓన్లీ కామెడీ, వన్ అండ్ ఓన్లీ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్, ఓన్లీ చిరంజీవి. సూపర్ బ్లాక్ బాస్టర్. ఒక డై హార్ట్ ఫ్యాన్స్ గా ఏం కావాలో అది ఇచ్చేసాడు. మనకి డాన్స్ కానీ ఫైట్స్ కానీ అసలు ఆయన ఎరగదీసి పక్కన పెట్టేశాడు. ఈ ఏజ్ లో కూడా ఆ విధంగా చేశాడంటే మామూలు విషయం కాదు అసలు. సూపర్ బ్లాక్ బాస్టర్. అసలు ఫ్యామిలీస్ తో పక్కాగా చూడొచ్చు. వెంకటేష్ ఎంట్రీ కూడా ఎరగదీసింది సార్. అసలు ఎవరిని ఎక్కడ తక్కువ చేయలేదు. గుండె నిండిపోయింది. అసలు గుండె అలా పులకరించిపోయింది. కొన్నేళ్ల తర్వాత చిరంజీవిని ఎలా చూడాలనుకున్నా అలా చూపించాడు. అసలు నిజంగా అనిల్ రావుకి నిజంగా చేసి దండం పెట్టచ్చు. సినిమా ఎంతమంది ఎంతమంది. ఈ సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్. ఓన్లీ మన శివశంకర్ వరప్రసాద్. ఫ్యామిలీస్ తో హౌస్ఫుల్ అయిపోతుంది మూవీ. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్. వెంకటేష్ కూడా క్లైమాక్స్ ముందు వస్తాడు. చాలా బాగుంది. ఇద్దరి మధ్యన సాంగ్స్ పెట్టారు, చాలా బాగుంది. డాన్స్ కానీ చాలా బాగుంది అసలు మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరు రావచ్చు, ఫుల్ ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. బాగుందండి, చాలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఇది. ఫుల్ అన్ని ఉన్నాయి, ఫుల్ యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ సూపర్ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. ఆయనకి పర్ఫెక్ట్ గా మేము అనుకున్న ఇంకా బెటర్ గా ఉన్నాడు ఆయన. సినిమా హైలైట్ చిరంజీవి గారేనండి. చిరంజీవి గారి కామెడీ, చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్, ఆయనంత ఆల్రౌండర్ లేడీ. ఓకేనండి, 100%. ఉంటే చిరంజీవి అంటే ఏం లేదు సార్, మనకి ఒక అభిమానికి ఎట్లాంటి ఏం మిస్ వస్తున్నాడు ఈ మధ్య చిరంజీవి గారిలో అన్నయ్యి ఆయన బయటకు తీసుకొచ్చాడు. మనకి సినిమాలో థియేటర్లో కూర్చున్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తున్నాము. ఆయన రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఇట్లాగా ఘరానా మొగుడు, ఇట్లాంటివన్నింటినీ అలా తీసుకొచ్చి అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. బ్రహ్మాండంగా సార్. స్టార్టింగే ఇచ్చాడు ఆయన మనకి. స్టార్టింగ్ థియేటర్లో టికెట్ చింపి లోపలికి వెళ్ళంగానే తెరలేపంగానే
ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టార్ట్ అయింది సాంగ్ తో సినిమాలు అలా అక్కడే దిగించారు, అక్కడే అర్థమైపోయింది ఒక సినిమా సూపర్ హిట్ అని. అసలు చంపించారన్న. అంటే యాక్చువల్గా కోఆర్డినేటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సంథింగ్ ప్రొడ్యూసర్ మా కొన్నిదేళ్ళ చూపించారు కానీ నెక్స్ట్ ఇంకోటి వచ్చాడంటే అనిల్ రావు డైరెక్టర్. అంటే ఆయన అప్పుడు పుట్టాడో లేదో తెలియదు కానీ మెగాస్టార్ వచ్చినప్పటికి అనిల్ రావు పుట్టాడో మాకు తెలియదు కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్, ఆల్వేస్ మెగాస్టార్ అన్న. అసలు చంపేశాడన్న. ఆట సందీప్ మాత్రం ఇరగదీశాడన్న. అసలు చంపేశాడన్న. హుక్ స్టెప్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ సాంగ్ ఇరగదీశాడన్న. సాంగ్ మాత్రం చాలా బాగుందన్న. వెంకటేష్ గారు ఓకే, ఆయన డైరెక్టర్ ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం ఇబ్బంది. అరే బాగుంది, చాలా బాగా చేశారు. సినిమా క్యాకర్న బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఏ మాత్రం ఎవరికి తీయదు. వెంకటేష్ గారికి సరే ఆయన తగ్గినట్టుగా ఆయన ఆలోచన ఆయనకి ఇచ్చారు. కాకపోతే చిరంజీవి గారి ముందు, ఈ సినిమా ముందు ఎంతమంది హీరో వచ్చినా ఎంతమంది వెనకొచ్చినా ముందు వచ్చినా ఎంటుతో లెక్క. అర్థమా? ఈ సినిమా ఆయన ముందు బ్లాక్ బస్టర్ హిట్. ఒకటే చెప్తున్నా, ఏంటి ఎంతమంది చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక్కడే ఇండస్ట్రీ చేసేవాడు ఈయన ఒక్కడే. ఈయన తర్వాతనే పాన్ ఇండియా హీరో అయినా సరే, ఏ హీరో సరే ఈయన తర్వాతే. అది గుర్తెట్టుకోండి. మెగాస్టార్ చిరంజీవి సింహమే. డైరెక్టర్ సూపర్ అన్న, డైరెక్టర్ సూపర్. ఆయనకి దండ పెట్టొచ్చు, అంత బాధించాడు. ఓకేనా? అనిల్ రావు అంత బాధించాడు.